బీహార్ శాసనసభ మొదటి దశ ఎన్నికల ప్రచార గడువు ఇవాళ్టితో ముగిసింది. ఎన్డీఏ మహాగఠబంధన్ నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. పరస్పర విమర్శలతో ఎన్నికల హీట్ ను పెంచారు. బీహార్లో తొలి విడత ప్రచార గడువు ముగిసింది. 18 జిల్లాల్లోని 121 శాసనసభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగబోతోంది. దీంతో అధికార విపక్ష కూటముల క్యాంపెయినర్లు, సీనియర్ నేతలు చివరి రోజు విస్తృత పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇటీవల బీహార్ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో జమ చేసిన 10,000 రూపాయలను ఉపసంహరించుకోవాలని ఆర్జేడీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడాన్ని అమిత్ షా విమర్శించారు. ఆ సొమ్మును ఆర్జేడీ నేతలు దోచుకోవాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలు తాతలు దిగొచ్చినా ఆ డబ్బులు దోచుకోలేరన్నారు. నితీష్ కుమార్ जी ने 1 करोड़ 41 लाख जीविका दीदियों के बैंक अकाउंट में 10,000 रुपया डालने का काम हमारे मोदी जी ने किया. ये लालू की पार्टी कहती है, चुनाव आयोग को पत्र दिया है, जीविका दीदियों से 10,000 रुपया वापिस ले लो. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోనే బీహార్ అభివృద్ధి బాటలో నడుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆర్జేడీ నేతలు తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కావాల్సిన డబ్బు వారికి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. వైశాలి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. బీహార్లో నెలకొన్న సమస్యల నుంచి దృష్టి మళ్లించేలా యువత సోషల్ మీడియా రీల్స్ లో బిజీగా ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సీఎం నితీష్ కుమార్ యువతను లేబర్లుగా మారుస్తున్నారన్నారు. ఔరంగాబాద్ లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. तो नीतीश जी ने यहाँ रोजगार मिटाकर आपको देश का मजदूर बना दिया है. नरेंद्र मोदी जी आते हैं, कहते हैं भाइयों और बहनों मित्रों, मैंने डेटा इतने कम दाम पे बेचना शुरू किया है कि बिहार के युवा रील बना सकते हैं, फेसबुक पे जा सकते हैं, इंस्टाग्राम जा सकते हैं, देख सकते हैं. भैया रील बनाने से आपके जेब में पैसा आता है क्या? మరోవైపు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక హామీ ప్రకటించారు. ఇండియా కూటమి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే మై బహిన్ మాన్ యోజనను ప్రారంభిస్తామన్నారు. జనవరి 14న సంక్రాంతి రోజున మహిళలకు ఏడాదికి 30,000 కానుకగా అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పోలీసు సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అన్ని రకాల ప్రభుత్వ సిబ్బందికి వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో నియామకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.